అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం టాబ్లెట్లు వాడుతున్నాం కదా. వాడతాం, చాలా వాడతాం. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేది కొన్ని వాడతాం, ప్రిస్క్రైబ్ చేయకుండా మనం వాడుకుంటాం. మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, ఈ క్రోసిన్ పారాసిటమాల్ అయితే అసలు ఎవరు చెప్పక్కర్లేకన్నా మనమే వాడేసుకుంటాం, మనమే డాక్టర్లు. ఇప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి బ్లాకేజ్ ఒకటి ఉంటుంది కదా, బ్లడ్ వెజల్స్ బ్లాకేజెస్ ఉంటున్నాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లాకేజ్ లేకపోయినా కొలెస్ట్రాల్ పెరిగిందంటే ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. ఆ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్, స్టాటిన్ ట్యాబ్లెట్స్ అంటాము, అవి తీసుకుంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి, అంటే అది కరిగిపోతుంది, హార్ట్ అది సేఫ్ జోన్లో ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్ రాలేదా? హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? సన్నగా ఉన్న వాళ్ళకి, అసలు కొలెస్ట్రాల్ లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు రాలేదా? మనం చూడలేదా? హెల్తీగా ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చిందంటే కొలెస్ట్రాల్ ఒకటే కాదని అర్థమవుతుంది కదా మనకు. ఒక్కో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్తో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా? నేను చెప్పక్కర్లేదు, మీరు అంతా గూగుల్ని ఫాలో అయిపోతారు కదా. కొట్టండి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి కొట్టండి, మీకు పెద్ద లిస్ట్ వస్తుంది. దాంట్లో మీరు వాడే బ్రాండ్ నేమ్ కొట్టండి, కొట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సో అండ్ సో మెడిసిన్ అని కొట్టండి. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీకే అర్థమవుతుంది. మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి మనం వాడుకుంటున్నాం, దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలిసి వాడుకుంటున్నాం. మరి ఎంతవరకు లాజిక్ ఉందో నాకు అర్థం కాదు. మీకు ప్రతి డ్రగ్కి NNT, నంబర్ నీడెడ్ ఫర్ ట్రీట్మెంట్, ఇది ఒక స్కోర్ ఉంటుంది. అలాగే ADR అంటారు, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్. ఆ ట్యాబ్లెట్ని ఫార్ములైజ్ చేసి తయారు చేసేటప్పుడు ఈ NNT, ADR చూస్తారు. మనం వాడేటువంటి స్టాటిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, కొలెస్ట్రాల్ డ్రగ్స్, దాని NNT అయితే తెలుసా? 250 నుంచి 300 ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే 250 మంది నుంచి 300 మంది వాడితే ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది. సపోజ్ 300 మందికి ఆ డ్రగ్ ఇస్తే ఒక్కరైతే బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకి నిజంగా కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ అనేది సేఫ్ ఉంటుంది. వాట్ అబౌట్ 299? మిగతా 299 మంది గినిపిగ్లు అయిపోయారు కదా, వాళ్ళకి ఏమి ఉండవు, రిజల్ట్ రాదు వాళ్ళకి, వాళ్ళు ఊరికి వాడారు. ఇంకోటి ADR గురించి మనం మాట్లాడాం, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వచ్చి స్టాటిన్ ట్యాబ్లెట్స్కి 5% ఉంటుంది. 5% అంటే ఆ డ్రగ్ వాడడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అవి నర్వస్ బ్రేక్డౌన్ కావచ్చు, లేకపోతే అరిథమియాస్ కావచ్చు, లేకపోతే మస్కులర్ డిస్ట్రోఫీ లాంటివి కావచ్చు, ఫైనల్గా హార్ట్ అటాక్ దానివల్లే కావచ్చు, డెత్ కావచ్చు, పర్సన్ చనిపోవచ్చు. అది 5%. అంటే 100కి 5 మంది చనిపోయేటువంటి డేంజర్ ఉంది. 300 మందికి 15 మంది చనిపోయేటువంటి ఛాన్స్ ఉంది. దేని కాస్ట్ మీద? ఒక్కరు బెనిఫిట్ కావడానికి. అంటే ఒక డ్రగ్, దాని NNT కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ని 300 మందికి ఇస్తే ఒక్కరే బెనిఫిట్ అవుతారు. ఆ ఒక్కరిని నేనవుతానేమో అని చెప్పి మీరు వాడుకుంటున్నారు కదా, డాక్టర్లు కూడా అంతే ఇస్తారు. ఆ ఒక్కరు నువ్వే కావచ్చు కదా. కానీ ఈ 5%లో ఉంటే మీ పరిస్థితి ఏంటి? చనిపోయేవాళ్ళు మీరు ఒకరు కారా? అలాగే NNT మిగతా 299 మందిని మీరు పెడితే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దాంతో? ఏ ఫలితం లేకుండా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ ఎనిమల్ అయిపోతారు మీరు. ప్రతి డ్రగ్కి ఉంది మిత్రులారా. దీనిలో ప్రైమరీ ఎక్స్పెరిమెంట్స్, సెకండరీ, టెర్షియరీ ఎక్స్పెరిమెంట్స్ అని చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇది తెలిసిన వాళ్ళు చూసుకుంటూ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి. ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటున్నారు, ఇది వాడితే ఇది ప్రయోజనం ఉంటుంది అన్నది NNT మీదే ఉంది. మరి దాన్ని ఎంతవరకు ప్రమోట్ చేయడం కరెక్ట్ చూడండి, వాడడం ఎంతవరకు మనం తెలివిగా ఆలోచిస్తున్నాం అన్నది మీరు చూడండి. మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారా? నమ్మి వెళ్తారు. మా డాక్టర్ ఇచ్చారండి అందుకే నేను వేసుకున్నానండి. మరి డాక్టర్ కూడా తెలియదేమో, మీరు తెలిసేనా చెప్పండి. మరి ఏదో డైలాగ్ ఉంటుంది కదా, చెప్పండిరా, వాళ్ళని అలా వదిలేయకండిరా అని అంటారు కదా, ఆ టైప్లోనే మీరు చెప్పండి, మరి తెలియని వాళ్ళకి చూద్దాం. సరేనా? మరోసారి మరో విడత మళ్ళీ కలుస్తాం. నమస్తే.